అందరికి బిగ్ బాస్ బుజ్జక్క వచ్చేసింది మీతో మాట్లాడటం కోసం. ఈరోజు నాకు సార్ రా రా రామయ్య అని స్టార్టింగ్లోనే ఇరగదీసే డాన్స్తో స్టార్ట్ అయిపోయారు. 8లోనే లోకం ఉంది, మాయా ఉంది అని ట్విస్ట్ కూడా ఇచ్చారు ఈరోజు. తర్వాత మనీ పే గురించి మాట్లాడారు. దాని తర్వాత ఫైరింగ్ క్లిప్పులు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంగ్లీష్ గురించి మాట్లాడారని చెప్పేసి మొత్తం నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఫండే అని చెప్పేసి 5 నెంబర్లను తీశారు. విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష అండ్ బేబక్క. ఈ 5 నెంబర్స్లో ఒక్కతను సేఫ్ అయిపోయాడు. అతనే మన శేఖర్ భాష. ఓకే, సెకండ్ మళ్ళీ గేమ్ పెట్టారు. పెట్టంగానే గేమ్ చాలా బోరింగ్ ఉంది. బట్ దాంట్లో బాయ్స్ విన్నర్ అయ్యారు. సెకండ్ సేఫ్ అయ్యింది పృథ్వీ. థర్డ్ గేమ్ పెట్టారు. దాంట్లో లేడీస్ గెలిచారు. థర్డ్ గేమ్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ సేఫ్ అయిపోయింది. ఫోర్త్ గేమ్ పెట్టారు, యానిమల్స్ గేమ్. విష్ణుప్రియను సోనియాది బాగా బెస్ట్ అంటే బెస్ట్ ఇచ్చిపడేసింది. విష్ణుప్రియ సూపర్గా ఇచ్చిపడేసింది సోనియాకి. మాటలే లేవు, సౌండే లేదు. అయినా కూడా సోనియా డల్ అయింది. 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి చాలా డల్గా కనిపిస్తుంది. దానికి అర్థం ఏమిటో మనకి తెలియదు. కానీ శేఖర్ భాష నవ్వులతో చింపేశాడు. ఇంకా ఫుల్గా క్రాజిడీ మొత్తం గేమ్ మొత్తం. తర్వాత బేబక్క ఏదైతే ఉందో మణికంఠ, వీళ్ళిద్దరూ లాస్ట్లో ఉండిపోయారు. వీళ్ళిద్దరిలో బేబక్క ఎలిమినేషన్ అయ్యింది, మణికంఠ సేఫ్ అయిపోయాడు. బట్ ఒక్కటే ఏంటంటే వెళ్ళేటప్పుడు మాట్లాడిన బేబక్క అదేదో హౌస్లోనే మాట్లాడుంటే సూపర్గా ఉండేది. ఆమె నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్ళేది, సెకండ్ వీక్లో కూడా వెళ్ళేది. కానీ ఆమె వెళ్ళేటప్పుడు మాట్లాడింది చూసారా, అదైతే నాకు కొంచెం నచ్చలేదు. కానీ ఆమె ఆడిన తీరు కొంచెం ఆమె వయసుకి ఉండిన తీరు అయితే నాకు కరెక్ట్ అనిపించింది ఫ్రెండ్స్. సరే, రేపు బిగ్ బాస్లో ఏం జరుగుతుందో రేపు కూడా మళ్ళీ ఇలాగే కమెంట్ చేస్తాను. నా కమెంట్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ.